శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్లో ఇంత మెజార్టీతో గెలిచినటువంటి స్థానం మొట్టమొదటిగా ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ అయితే రికార్డు సృష్టించడం జరిగింది. ఆ కుటుంబంలో మొత్తం ఆనందంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నవీన్ యాదవ్కు భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్లో ఇంతవరకు ఇంత మెజార్టీ వచ్చింది మీ కొడుక్కే అని చెప్పవచ్చు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమన్నా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. రౌడీ అన్న వాళ్ళకి సరైన జవాబు చెప్పిండు నా కొడుకు. సరైన జవాబు చెప్పిండు. రౌడీ 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 ఇని 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 మా చెవులు పోయినాయి. దానికి సరైన సమాధానం దొరికింది వాళ్ళకి. అంటే ఎప్పుడో నుంచో ఎన్నో ఏళ్ళుగా బాధ మాది. 40 ఏళ్ళ నుంచి మమ్మల్ని హింస పెట్టి 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 మాకు ఆ రేవంత్ రెడ్డి దయ వల్ల, ఆ సార్ దయ వల్ల మాకు టికెట్ ఇచ్చిండు. ఆయనకు కోటి కోటి దండాలు రేవంత్ అన్నకి. గతంలో కూడా చాలా సార్లు శ్రీశైలం యాదవ్ కూడా పోటీ చేసే అవకాశం దగ్గరికి రావడం మిస్ అయిపోవడం చూడడం జరిగింది. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా రాజకీయంలోకి వచ్చాక కార్పొరేటర్ నుంచి మొదలు పెట్టుకొని ఎమ్మెల్యే వరకు కూడా చాలా వరకు కంటెస్ట్ చేయడం, స్వల్ప తేడాతో ఓడిపోవడం. ఇవాళ రాజకీయం వల్లే మమ్మల్ని రానియలే. మేము ఆయనతో ఎదిగిపోతామేమో అని రానియలే. కానీ మా ఎదుగుదల కాదు, ప్రజల ఎదుగుదల కావాలి మాకు. ప్రజలకి సాయం చేసేది, వాళ్ళకు కావాల్సినవి అందుబాటులో ఉండేటట్టు చేసేది మాది. మేమేదో రాజకీయంలో వచ్చి మేమేదో సంపాదించుకోవాలి, మాకు భగవంతుడు ఇచ్చిన కాడికి మాకు ఉంది. ప్రజల సేవల కోసం దిగిరు. ఇక్కడ మొత్తం కూడా ఎవరైతే అభ్యర్థి ఉందో ఆ మాగంటి సునీత కూడా మొత్తం కంటతడి పెట్టుకొని, ఒక ఆడపిల్ల కంటతడి సెంటిమెంటు, వారు రౌడీలకు ఓటు వేస్తారా మాకు వేయండి అంటే కూడా గడప గడప తిరిగిన తన భర్తనే రౌడీ కదా, పెద్ద రౌడీ. అమ్మవారు కమ్మని గులగొట్టిండే రౌడీ కదా. మరి ఆ రౌడీని ఏమంటారు? అమ్మవారు కమ్మన్నే గులగొట్టిండు కదా. ఇప్పుడు అమ్మవారే చూపించింది కదా ఆయనకి, అమ్మవారే చూపించింది. ఇప్పుడు ఆయననేమనాలి? ప్రతి ఒక్కరిని కొట్టిండు, పంతుల్ని దన్నిండు, కొట్టిండు. ఆయన రౌడీ చేతలు మీరు తెలుస్తుంది మీకే వీడియోలలో చూస్తే. ఆయన అన్ని బయట పడుతున్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు బయట పడలే, ఎందుకంటే ఆయన పొజిషన్ ఉండు కాబట్టి బయట పడనీయలే. ఇప్పుడు అన్ని బయట పడుతున్నాయి. నవీన్ని కూడా చూడడం జరిగింది. నవీన్ యాదవ్ గురించి కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా ఒక ఫౌండేషన్ పెట్టి పేద విద్యార్థులకు చదివించడం, పసుపు కుంకుమలు ఇవ్వడం, అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఫలితమే 19 నా కొడుకు ఇంటర్లో జాయిన్ అయిన సంది వాడు సేవాగుణం వాడి. అప్పటి నుంచే ఆయమ్మలకి, టీచర్లకి, ఆయమ్మలకి చీరడ వంచలము అప్పటి సందే వాని మనస్తత్వం. కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయినప్పటి నుంచి వాడి ఇప్పుడు కాదు, కొత్తగా కాదు, అప్పటి నుంచే 25 సంవత్సరాల సంది. ఇక్కడ ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా పోటీ పెట్టాలన్నా కానీ ఇక్కడ నవీన్ యాదవ్ అయితేనే గెలుస్తాడని రేవంత్ రెడ్డి కానీ అధిష్టానం కానీ ఒక నమ్మకంతో కూడా టికెట్ ఇచ్చినట్టు. నమ్మకంతోనే ఇచ్చిండు కదా, నమ్మకం ఉంది కాబట్టినే ఇచ్చిండు కదా. మొత్తం ఎంక్వైరీ చేసుకునే ఇచ్చిండు కదా, ఒట్టిగా తీయరు కదా ఎవరు. మొత్తం ఎంక్వైరీ చేసుకునే నా కొడుకు మీద మొత్తము హైదరాబాద్ మొత్తం ఎంక్వైరీ చేసుకునే ఆయనకి బయట పైకెంచే వాళ్ళతో పోరాడి నా కొడుకు టికెట్ ఇప్పించిండు. ఆయనకు కోటి దండాలు, రేవంత్ అన్నకు కోటి దండాలు. చాలా మొత్తం కూడా కార్తీక మాసం అంతా కూడా ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. నవీన్ యాదవ్ పొద్దున్నే బల్కంపేట టెంపుల్కి వెళ్ళడం జరిగింది. మీరు కూడా ఎంతో పవిత్రంగా కార్తీక మాసం అంతా కూడా చేసినాము. మాకు భగవంతుడే ఉన్నాడు. రౌడీలు అనుకున్న వాళ్ళు అనుకున్నారు సరే అనుకొని, ఎవరన్నా ఏమన్నా అనుకొని, మనం తప్పు చేయలేదు. తప్పు చేయనంతసేపు మేము భయపడ్డాం. తప్పు చేస్తే భయపడాలి. ఎవరిని కానీ ఒక దెబ్బ కొట్టింది లేదు, ఒకరిని తిట్టింది లేదు, ఒకరిని ఏం చేసింది లేదు. ఎందుకు భయపడాలా? ఎవడో ఏమో అనుకుని అన్నీ మాకు తలుగుతాయి అనుకుంటాం అంతే. అక్షంతలో నా కొడుకు అన్నాడు కదా, వాళ్ళందరూ అనుకుని అన్నీ నాకు అక్షంతలు అనుకున్నారు కదా అంతే. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? మీ పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇదే జీవితం? 40 ఏళ్ళ సంది చూస్తున్నా ఈ జీవితం. 40 ఏళ్ళ సంది మా ఫ్యామిలీ మొత్తం. 40 ఏళ్లలో రాజకీయ ప్రస్తావన చూసాము. ఇప్పుడు 42 ఏళ్లలో కూడా 42 ఏళ్ల వయసు ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యాడు. చాలా చాలా సంతోషంగా ఉంది, చెప్పలేనంత సంతోషంగా ఉంది. మీరు కూడా ప్రచారానికి బస్సులో ఇంటి దగ్గరికి చాలా వరకు వెళ్ళింది, కోడలు వెళ్ళింది, అన్నయ్య వాళ్ళు మా బలగం మొత్తం తిరిగినారు. మా యాదవుల బలగం మొత్తం మాకు సాధారణ చేసి అందరూ ముస్లిం వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరూ ఒక్కరని కాదు. మేము ఆ కులం ఈ కులం అని ఏం చూడం బిడ్డ. ఏ రాత్రికి వచ్చినా జుబ్లీస్ మనుషులంతా మా కుటుంబమే అనుకుంటాము. అండ్ ఎప్పుడు పిలిచినా నా కొడుకు పోతాడు, ఏ చిన్న దావత్ పిలిచినా పోతాడు. వీడు పెద్దోడని చిన్నోడని అట్లా ఏం లేదు.
ఆ. రాజకీయంగా కూడా నవీన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలా. కేసులు పాలు కావడం జరిగింది, వాళ్ళతో కూడా మొత్తం ప్రజల చాలా 45 రోజులు నా కొడుకుకు నా మనమనికి నా కోడలికి దూరం ఉంచారు. ఎవరు మాగంటి ఇక కేసులు పెట్టి ప్రజలంతా ఇవి గమనించారు. అందరికీ తెలుసు, మొత్తం హైదరాబాద్ మొత్తం తెలుసు. ఈ ఒక్క బస్తీకే కాదు బెట్ట తెలియడము, మొత్తం హైదరాబాద్ మొత్తం మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టిండు, ఎంత బాధ పెట్టిండు అన్నీ తెలుసు హైదరాబాద్. ప్రతిసారి ఆ మాటలు వింటుంటే ఏమనిపించేది? కేటీఆర్ కానీ ఆ బీజేపీ వాళ్ళు కానీ పదే పదే మాటలు ప్రచారం కూడా అంతా చూడడం జరిగింది, అంతా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం సమాధానం ఇయ్యాలి బేట, ఎందుకంటే మనము ఒక టికెట్ ఇచ్చినప్పుడు మనం పోరాడాలి, గెలవాలా, గెలిచినాక దానికి సమాధానం చెప్తామని మేము ఎవ్వరిని ఏమనలే. ఎన్ని తిట్టుకురు ఎన్ని వేసిరు, ఈ మా చెవులే ఇది అయిపోయినాయి కానీ మేము ఎవ్వరు దగ్గరికి పోలే, ఎవరు జోలికి పోలే. మమ్మల్ని అంత బాధ పెట్టినా, మమ్మల్ని ఇల్లు గులగొట్టినా కూడా మేము వాళ్ళని ఏమనలే. ఈగల్గా మా కొడుకు కోట్లతోనే తెలుసుకున్నాడు కానీ వాని జోలికి పోలే, మేము వాని పెంటకు పోలే, వానికి ఎక్కడ పోలేము. తనకు కూడా ఉంటుంది కదా చాలా సంతోషం టికెట్ ఇచ్చినాక. ఆయన ఎంత బాధ పడతాడు, ఎంత బాధ ఉంటుంది, అన్ని బాధలకి వచ్చినాక తండ్రికి ఎంత బాధ ఉంటుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈ గల్లీ గల్లీ కూడా తిరగడం జరిగింది, అంతా కూడా ఆయన వచ్చేపటికే చాలా ప్లస్ అయింది, చాలా బాగా అయింది. అందరు కూడా అంగీకరించారు, ఆయన వాగ్దానాలు చేసిండు, ఆయన కూడా చాలా బాగా మాట్లాడి. ఫస్ట్ నీకే కాల్ చేశారు నవీన్ యాదవ్, కాల్ చేసేటి అమ్మకు చెప్పాలని అక్కడి నుంచే ఫోన్ చేస్తాడు. ఫస్ట్ నాన్నకు చేసినాక నాకు చేస్తాడు. ఏమన్నాడు మీతోటి మొదటి మాట? అదే అమ్మ మనం గెలిచినాము అన్నాడు. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే మీ ఆనంద బాష్పాలతో అట్లా మీ కళ్ళలోనే కనిపిస్తుంది, ఎందుకంటే మీది ఎన్నో బాధలు పడి కూడా మొత్తం కూడా ఈ కాదు, మేము జాయింట్ ఫ్యామిలీ ఉంటాం ఇక్కడ, జాయింట్ ఫ్యామిలీలో మా మరిది, నేను, మా చెల్లె, మాకు 8 మంది పిల్లలు, మా చెల్లెకి 4, నాకు 4, అందరం ఇప్పుడు 40 ఏళ్ళ సంది జాయింట్ ఫ్యామిలీ మాది. ఎవరితో ఒక మాట అనిపించుకోలే, అందరు అనుకుంటారు ఇంకా జాయింట్ ఫ్యామిలీ, ఇంకా జాయింట్ ఫ్యామిలీ. మా జాయింట్ ఫ్యామిలీ. చిన్న వయసులోనే నవీన్ ఎమ్మెల్యే అయ్యాడు, ఆయనకి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఏం చెప్తావు నవీన్ కూడా మొత్తం కూడా గెలిపించి వీళ్ళందరూ కూడా ప్రజలు ఇప్పుడు మనం గెలిచినాక వాగ్దానం చేసిన అన్నీ చేయాలి కదా, వాళ్ళ కోరికలు నెరవేర్చాలి కదా, నెరవేర్చాలి. అవి నెరవేర్చినాకనే తర్వాత ఏదన్నా ఆలోచించు. బిడ్డ పెళ్లికి పైసలు ఇచ్చినాము, కవిత పెళ్లికి ప్రచారం బండి ఇచ్చినాము, నేను కూడా తిరిగినా కదా, నాకు కూడా సీట్ ఇచ్చిండు కదా అప్పుడు టీఆర్ఎస్లో, నాకు ఇచ్చిండు, నా భర్తకి ఇచ్చిండు. మీకు తెలుసు వారి పెళ్లికి డబ్బులు ఇచ్చింది, మీకు తెలుసు. ఈ షాదీ ముబారక్ ఆయన పెట్టింది కాదు, మా ఆయన పెట్టింది. నాంపల్లి గ్రౌండ్లో సంవత్సరానికి 100 పెళ్లిళ్ళు చేస్తుండే అప్పట్లో. గరీబోళ్ళై పుస్తమెట్టలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, కొన్ని సామాన్లు ఇచ్చి 100 పెళ్లిళ్ళు చేస్తుండే సంవత్సరం. అది ఆయన అడ్వాన్స్ తీసుకొని షాదీ ముబారక్ అని పెట్టిండు. మీ నుంచి వచ్చింది, మా నుంచి వచ్చింది అది ఆయనకి, ఆయన ఓన్గా పెట్టలేడు. ఇప్పుడు మమ్మల్ని రౌడీ అంటే రౌడీ పైసలు ఎట్లా వాడుకున్నాడు అప్పుడు? అందరూ అంటున్నారు కదా, మేము అనేది కాదు, మేము ఇచ్చినాం ఎప్పుడో మర్చిపోయినాం, ఆ ప్రజలే బయటికి తీసిరు, మేము తీయలే. ఎందుకంటే మేము ఇచ్చి ఒకరికి ఇచ్చి అనొద్దు, ఒకరికి ఇచ్చి మనం అనొద్దు, పెట్టినాం అనొద్దు, కానీ ప్రజలే బయటికి తీసిరారు. మాగంటి సునీత కూడా మీపై ఎన్నో ఆరోపణలు చేసింది, మీ కుటుంబంపై కానీ మీ చిన్న కొడుకుపై కానీ చాలా వరకు ఆరోపణలు చేసింది. అదే ఇక ఏమని తిట్టాలి, నాకు మంచిగా వస్తాయి మాటలు, కానీ ఆమెనే పెద్ద పెన్లని కొడుకులకి అందరికి విడవాపి, అత్త లేదు, ఇంకో భార్య లేదు, పిల్లలు లేరు, నేనే ఉన్నా, నా పిల్లలే ఉన్నారా అని ఆమెనే ఇది చేసుకొని భారత దవాఖానలు ఉంటే. మాగంటి తల్లి కూడా మాట్లాడింది నన్ను. అవును మాట్లాడింది, చూడనియలేదు. అవును నిజమే, కేటీఆర్ చూడనియలేడు. తెలియదు, మనకు తెలియదు, మనకు అవన్నీ పట్టించుకోమని. మా ఫ్యామిలీ మీద వాళ్ళదే 100% వాళ్ళే దొంగలు. నిజం చెప్పాలంటే విన్నావా, దొంగలు. వద్దు అనవద్దు కానీ మమ్మల్ని బదలాం చేసారు. అంటే మామూలు సమయాల్లోనే 40 ఏళ్ళ నుంచి మీ ఇంటికి ఎంతో మంది వస్తుంటారు, తింటుంటారు, మీరు అందరికీ పెడుతుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు కాదు బిడ్డ, 40 ఏళ్ళ సంది ఏ రాత్రి వచ్చినా మా ఇంట్లో అన్నం ఉంటుంది. ఎంత అర్ధరాత్రి వచ్చినా అప్పటికప్పుడు లేకపోయినా వండి పెట్టిస్తాడు మా ఆయన. మేము అట్లా కష్టపడ్డాం, మా ఫ్యామిలీ మొత్తం కష్టపడ్డాము. మా చెల్లె, నేను వంట. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఇంకా అంతకు డబల్ కూడా రోజు వస్తారు, ఇంకా ఎక్కువ అవుతుంది. ఇబ్బంది ఏం కాదు. అంటే ఇప్పుడు కొంచెం కాల ప్రాబ్లం అయ్యి పనుల్లో పెట్టుకున్నాం, కానీ లేకపోతే అప్పుడు మేమే వంట చేసేవాళ్ళం. రోజు కొంతమందికి వంట పెట్టినాం మేము.
రోజు 100 మందికి. కానీ వాళ్ళు మమ్మల్ని రౌడీ అది ఇది అనుకుంటారు, కానీ అనుకోని ఆ రౌడీ అన్నదే ఇప్పుడు మాకు ప్లస్ అయింది. రౌడీ 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 అని ప్రజలకు కూడా తెలుసు కదా బేట. ఇలా నువ్వు ఊరికే ఇట్లా టార్చర్ పెడుతురా అని ప్రజలకే తెలుస్తుంది కదా. నవీన్ యాదవ్ ఫోన్ చేసి కూడా అమ్మ గెలిచిన అన్న విషయాన్ని అమ్మతో షేర్ చేసుకోవడం, అమ్మ ఆనంద బాష్పాలతో ఏడుస్తున్నా కానీ ఏడవద్దమ్మా మనం గెలిచామని కూడా నవీన్ యాదవ్ ఫోన్ చేసి చెప్పారని ప్రజలందరికీ కూడా రుణపడి ఉంటాం. మా కుటుంబం నవీన్ యాదవ్ బిడ్డని ఆశీర్వదించినందుకు, మా బిడ్డను ఆశీర్వదించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ, అదేవిధంగా ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు నవీన్ యాదవ్ తల్లి కస్తూరి. పవన్తో రమేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.